అన్యాయాన్ని కూడా తిప్పుకొట్టడానికి, లేకపోతే అది ప్రజలను డైవర్ట్ చేయడం కోసం కూటమి ప్రభుత్వం మీద నిందలేస్తున్నటువంటి పరిస్థితి. కానీ అధికారులు కానీ ఈ రోజు ప్రభుత్వం కానీ చేస్తున్నటువంటి ఈ దాడులు ప్రభుత్వం చేయిస్తుంది. ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారనో, లేకపోతే కుటుంబ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చేస్తున్నారో, వీళ్ళు చెప్తున్నటువంటి ఈ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అవాస్తవాలని ప్రజలకు తెలుసు. రైట్ కృష్ణవేణి గారు, డిబేట్ కి సంబంధం లేకపోయినా మిమ్మల్ని క్వశ్చన్ అడగాల్సి వస్తుంది. గతంలో ఏదైతే మీది కాకినాడ జిల్లా కాబట్టి అడగాల్సి వస్తుంది. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎన్నో అన్యాయం చేశారు. గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక ఆరోపణలు చేశారు. ఆయన మీద ఎటువంటి పరిస్థితుల్లో వదిలేది లేదని చెప్పారు. ఇప్పుడు ఇదే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద మరి ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది కూటమి ప్రభుత్వం? నేర నిరూపణ చేయలేదా? ఎక్కడి వరకు వచ్చింది, ఏం జరుగుతుందని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఇదే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కొన్ని సభల్లో మాట్లాడుతూ క్రిస్టియానిటీ అనే ఒక దాని గురించి మాట్లాడుతూ ఒక క్రిస్టియన్ ముఖ్యమంత్రి ఉండాలంటూ మాట్లాడటం పెద్ద దుమారం మేరేగిందా? ఏమన్నా మీ దృష్టికి వచ్చినాయా? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి మీ కూటమి ప్రభుత్వం భయపడుతుందా? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ముందుకు వెళ్ళటం లేదు? ఏం చెప్తారు? నేను ఒకటి చెప్తానండి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇక్కడ కాకినాడ ప్రాంతంలో తిరగకుండా ఎక్కడ ఉంటున్నాడో కూడా తెలియనటువంటి పరిస్థితి. అంటే కొన్ని గాలి వార్తలు చక్కర్లు కొడుతూ ఉంటాయి. మొన్న ఇక్కడ ముద్రగడ్డ గారు చనిపోయినటువంటి పరిస్థితిలో వచ్చి ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు తాడు మోసే కార్యక్రమాన్ని కూడా వెనకాల నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తన మనుషులతో ఆయన చుట్టూరా ఏ రకంగా పహారా కాయించి ఏ రకంగా అక్కడ కుటుంబంలో కూడా చిచ్చు పెట్టేటువంటి పరిస్థితులను సృష్టించాడు అన్నది ప్రజలందరికీ తెలుసు. అంటే ముందు రోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పాడి మోసారు. నెక్స్ట్ డే వెళ్ళి ఇదే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యేని కలిసి వచ్చారు. అంటే తెర వెనక ఏ రాజకీయం జరిగిందన్నది క్లియర్ గా ఇక్కడ ఉన్నటువంటి కాకినాడ వాసులకి తెలుసు. కానీ ఇక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి భయపడిపోయేంత వీక్ అయినటువంటి ప్రభుత్వం మాది కాదు సార్. ఎందుకంటే పరుగులు పెట్టేస్తున్నటువంటి ప్రభుత్వం. ఎక్కడ దాక్కుంటున్నారో పరుగులో దొంగల్లా దాక్కుని తెరగడానికి రాజకీయం నడిపించినంత మాత్రాన ఆ రాజకీయ కుదుపుకే ఇదేలైపోయేటువంటి ప్రభుత్వం మాది కాదు. ఎందుకంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎన్ని అక్రమాలు చేశాడు, ఎన్ని అక్రమ కేసులు పెట్టాడన్నది కూడా మాకు తెలుసు. మొన్న రీసెంట్ గా మేము సమాచార సేకరణ కమిటీలో మేము వర్క్ చేస్తుండే ఆ రోజు కోర్టుకి అటెండ్ కాకపోతే ఇక్కడ మంత్రివర్యులుగా ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర నుంచి కూడా అందరికీ కూడా నాన్ బెయిలబుల్ వారెంట్ వచ్చింది సార్. మాకు ఈయన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మా మీద దాడి చేసి మా మీద అక్రమ కేసులు కట్టించిన విషయం 6 సంవత్సరాల నుంచి న్యాయ పోరాటం చేస్తున్నాం. కర్మ సిద్ధాంతం అనేది ఎవరికైనా సమానమే. దాన్ని ఎవరు తప్పించుకోలేరు. తప్పించుకుని తిరుగుతున్నాము, పారిపోతున్నాము అని అనుకుని ఉండొచ్చు. కానీ అలాంటి వ్యక్తులను అయితే మాత్రం ఖచ్చితంగా మేము వదిలేటువంటి పరిస్థితి లేదు. అలాగే భగవంతుడు అసలు వదలడు సార్. ఎందుకంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి సబంధ హస్తాల్లో కాకినాడ జిల్లాయే కాదు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎలా నలిగిపోయిందన్నది కూడా పూర్తిగా ప్రజలందరికీ తెలుసు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారే కాదు, అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారే కాదు, కర్మ సిద్ధాంతం నుంచి అయితే తప్పించుకునేటువంటి సరే. కర్మ సిద్ధాంతం తర్వాత అండి చట్టం తన పని చేసుకుపోవాలంటే మీ దగ్గర ఎవిడెన్స్ ఏమైనా ఉన్నాయా? ఓన్లీ ఆరోపణలేనా? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద ఎన్నో అభియోగాలు ఉన్నాయి అంటున్నారు. దాని మీద ఎంతవరకు ముందుకు తీసుకెళ్లారు? మీరు చేసిన కేవలం ఆరోపణలేనా, లేదంటే నిజంగానే ఉన్నాయా? మీరు ఎందుకు ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు మీ కూటమి ప్రభుత్వం? మీ అభిప్రాయం అర్థమైంది. విజయశేఖర్ రెడ్డి గారు ఏదో చెప్తున్నారు, కంక్లూడ్ చేద్దాం ఈ టాపిక్. ఇదే దీని గురించి అయితే చెప్పండి. రమేష్ గారు అడుగుతున్నా, ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన ఏమన్నారు, క్రిస్టియన్ ముఖ్యమంత్రి కావాలని అడిగారు కదా. అవును. దీంట్లో చిన్న డౌట్ సార్ నాకు. చెప్పండి. కన్వర్టెడ్ క్రిస్టియన్ అయిన వ్యక్తి అయినా కావచ్చా, లేదంటే ముందు నుంచి క్రిస్టియన్ అయిన వ్యక్తి ఓకేనా? ముందు నుంచి క్రిస్టియన్లు భారతదేశంలో ఎక్కడున్నారండి? అందరూ కన్వర్టెడే కదా. ఓకే, ఒక క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చారు. రెండో క్వశ్చన్ సార్ క్రిస్టియన్ అయినా కూడా హిందూ పేరు పెట్టుకున్నా ఓకేనా, లేదు క్రిస్టియన్ పేరే పెట్టుకోవాలనా? అది ఆయన అడగాలి. మూడోది అది ఆయన అడగాలి రమేష్ గారి. మూడో క్వశ్చన్ క్రిస్టియన్ అయితే చాలనా, ఆయన మీ పార్టీ అయినా లేదంటే ఇంకొక పార్టీ అయినా ఇబ్బంది లేదా? ఏదైనా క్రిస్టియన్ ఉంటే చాలనా? అంటే సార్ నేను అడుగుతున్నా, అంటే షర్మిల గారు, సార్ రమేష్ గారు మీ మ్యూట్ లో ఉన్నారు. అన్మ్యూట్ చేయండి రమేష్. చెప్పండి.
నా కూతుర్లు క్రిస్టియన్లు, నా భార్య క్రిస్టియన్ అని చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు ఆయన ఏం చేస్తున్నాడు? సనాతన ధర్మ అవతారం ఎత్తాడు. ఎందుకు ఎత్తారు మరి? అన్నదాకానే క్రిస్టియన్ అన్నాడు, నేను బైబిల్ చదివాను అన్నాడు. మా నాన్నగారు సెక్రటరీ అన్నాడు, మా నాన్నగారు సెక్రటరీ అన్నారు. రాజకీయాలు చేసేది మీరు. సార్ మేము క్రిస్టియన్ కుల రాజకీయాలు, మత రాజకీయాలు చేసేది మీరు. మేము కాదు కుల రాజకీయాలు, మత రాజకీయాలు చేసేది. సమాజం చెప్పగలరా? నేను అదే అడుగుతున్నా మిమ్మల్ని క్లియర్ గా. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు చెప్పండి, ఏం చెప్పారు మీరు చెప్పండి. ఏమంటే కన్వర్టెడా ఒరిజినలా? లేదు, కన్వర్ట్ అయినా కూడా క్రిస్టియన్ అయితే చాలా ఏ పార్టీ అయినా ఇబ్బంది లేదా? అది తెలుగుదేశం అయినా, వైసీపీ అయినా, కాంగ్రెస్ అయినా, ఎవరైనా సరే క్రిస్టియన్ ఉంటే చాలా. రైట్ 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 దీని గురించి మరొకసారి టాపిక్ పెడదాం, మరోసారి మాట్లాడదాం దీని గురించి. ఇది చాలా లెందీ ఆన్సర్స్ ఉన్నాయి దీనికి చాలా లెందీ ఆన్సర్స్ ఉన్నాయి. దీని గురించి మరొకసారి మాట్లాడదాం. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ప్రజెంట్ అయితే వైరల్ అయ్యాయి. వచ్చే ఎన్నికలకి ఒక క్రిస్టియన్ ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుంది అని చెప్పి మాట్లాడారు. దాని జగన్మోహన్ రెడ్డి గారు అని అంటున్నారా, లేదంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారు అన్నదని చెప్పండి, ఏంటంటారు? అవన్నీ పాత వీడియోస్. అది పాత వీడియో, దాన్ని తీసుకొచ్చి మీరు దాన్ని తీసుకొచ్చి వచ్చేసారి కూడా అవ్వాలని రీసెంట్ గా కూడా మాట్లాడారు లక్ష్మీనాథ్ గారు. అలాంటి పాత వీడియోలు తీసుకొచ్చి మీరు ప్రచారం చేస్తున్నారు. కాదు సార్, పాత వీడియో అయితే మాట్లాడింది ఆయననా ఏఐ ద్వారా మాట్లాడారా? ఇప్పుడు చెప్తున్నారు కృష్ణవేణి గారు. అవునండి, పాత వీడియో కాదండి, పాత వీడియో కాదండి, అది పాత వీడియో అనుకుందాం. పాత వీడియో అయినా ఆయనే మాట్లాడా కాదా? మాట్లాడిన విధానం తప్పు, అక్కడ మాట్లాడిన విధానం తప్పు. చంద్రబాబు నాయుడు గారు క్రిస్టియన్ మీటింగ్స్ కి వెళ్తున్నాడు, వెళ్ళి ఏం చెప్తున్నాడు? బైబిల్ చదువుతలేదా? బైబిల్ వాక్యాలు మాట్లాడలేదా? ఎక్కడున్నా కూడా ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఉండాలి. క్రిస్టియన్ ఉంటే బాగుంటుంది, ముస్లిం ఉంటే బాగుంటుంది అని మాట్లాడకూడదు కదా. మంత్రులు కావాలి, మాజీ మంత్రులు